నమస్తే అండి. నా పేరు గోవిందరావు వైశ్యరాజ్, ట్యాక్స్ అడ్వకేట్, ప్రెసిడెంట్ ఆఫ్ విశాఖ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ అండ్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ విజయవాడ. మేము ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వారికి ఇన్కమ్ ట్యాక్స్ గడువు పెంచమని చెప్పేసి చాలా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్స్ అన్నది ఇండియాలో ఉండే అన్ని స్టేట్స్ నుంచి వెళ్ళాయి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము నాన్ ట్యాక్స్ ఆడిట్స్ అన్నది గవర్నమెంట్ వారు ఫామ్స్ రిలీజ్ చేయడం అనేది చాలా డిలే చేస్తున్నారు. దానివలన గవర్నమెంట్ వారే ఒరిజినల్ డ్యూ డేట్ ఏంటంటే 31 జూలై ఒరిజినల్ డ్యూ డేట్ ఇన్కమ్ ట్యాక్స్ నాన్ ఆడిట్స్ రిపోర్ట్స్ ఫైల్ చేయడానికి. వాటి గడువుని గవర్నమెంట్ వారే 15 సెప్టెంబర్ వరకు ఇచ్చున్నారు. ఎందువల్లంటే అందులో టెక్నికల్ గ్లిచెస్ అన్నీ ఉన్నాయి. మాకు అది ఫైల్ చేయడం కూడా కష్టతరమైంది. ఈ విషయంలో గవర్నమెంట్ వారికి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నాము. అయినా సరే గవర్నమెంట్ వారు మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేదు. లాస్ట్ 15 సెప్టెంబర్ 2025 మిడ్ నైట్ వరకు కూడా మేము కష్టపడి మేము రిటర్న్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ లాస్ట్ 4 days అన్నది 26 AS డౌన్లోడ్ అవ్వలేదు, ఏఎస్ డౌన్లోడ్ అవ్వలేదు, టీఏఎస్ డౌన్లోడ్ అవ్వలేదు. వితౌట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాంగ్ రిటర్న్స్ వెళ్ళిపోతాయేమనే టెన్షన్ తోటి మరొకసారి గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొచ్చాము. ఇంత రిక్వెస్ట్ చేసినా సరే 1 day మాత్రమే ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇంకా ఫర్దర్గా ఏంటంటే, మాకు ట్యాక్స్ ఆడిట్స్ గడువు అనేది చాలా దగ్గరగా వచ్చేస్తుంది. దాని గడువు అనేది 30th సెప్టెంబర్ 2025. ఈ స్పాన్ ఆఫ్ 14 daysలో మేము ఆడిట్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి ఫైల్ చేయాలంటే చాలా కష్టతరమైన పని. ఈ విషయంలో కూడా గవర్నమెంట్ వారికి అన్ని రిప్రజెంటేషన్స్ వెళ్ళున్నాయి. ఈ నాన్ ట్యాక్స్ ఆడిట్లని ఎలా పక్కన పెట్టేస్తారో ట్యాక్స్ ఆడిట్లను కూడా అలానే పక్కన పెట్టేస్తారేమనే భయాందోళనలో మేము ఆడిటర్స్ అందరం ఉన్నాము. ఈ డ్యూ డేట్ ఏదుందో ఆ డ్యూ డేట్ లోపల కానీ రిటర్న్ ఫైల్ చేయకపోతే అందరికీ పెనాల్టీలు అన్నది హ్యూజ్ అమౌంట్స్ లైబిలిటీ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ వారికి మా డీలర్స్ అండ్ ఆడిటర్స్ అందరి తరఫున మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈసారైనా సరే మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారని చెప్పేసి నేను ఈ వాయిస్ రూపంలో గవర్నమెంట్ వారికి నా తాలూకా విన్నపాన్ని సమర్పించుకుంటున్నాను. కాబట్టి దయించి మీరు ఈ ట్యాక్స్ ఆడిట్ గడువు ఏదుందో 30th సెప్టెంబర్ 2025 అన్నది 31st డిసెంబర్ 2024 వరకు ఎక్స్టెన్షన్ ఇస్తే మాకు చాలా మంచి చేసిన వారు అవుతారు. ఎందువల్లంటే ప్రాపర్గా రిటర్న్స్ అన్నది మాకు ప్రిపేర్ చేయడానికి టైం దొరుకుతుంది. ఇన్ ది మీన్ టైం వాళ్ళకి ఎవరెవరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉంటాయని చెప్పేసి మేము మిక్కిలి గవర్నమెంట్ వారికి ప్రాధేయపడుతున్నాం సార్. కాబట్టి ఈ డెడ్లైన్ అన్నది నాన్ ట్యాక్స్ ఆడిట్లకు చేసినట్టుగా చేయకుండా ట్యాక్స్ ఆడిట్లకు కూడా మా వైపు నుంచి సమస్యని దృష్టిలో పెట్టుకొని ఎక్స్టెన్షన్ ఇస్తారని వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.